హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం కన్నప్ప మూవీ. మామూలుగా నేను రివైవ్ చెప్తానండి, ఈసారి రివ్యూ చెప్తాను. ఇంకా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఈ సినిమా బాగున్నా మీకు థియేటర్లోనే నెగిటివ్ హ్యూమన్ ఉన్నారు. థియేటర్లోనే మనోడు ఏది ఇచ్చినా చేసినా ఎవడో ట్రోల్ చేస్తుంటాడు, ఎవడో కొంతమంది డబ్బులు ఇచ్చి ట్రోల్ చేపిస్తారు. అలాంటి ఆప్షన్స్ ఏం లేవండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇందా సినిమా చూసి వచ్చాను. ఇప్పుడు థియేటర్లో ఒక 150, 120 ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ప్రతి విష్ణు సినిమా. ఆల్మోస్ట్ ఫస్ట్ షో చూస్తాను నేను. ఇంకా ఈ సినిమా ఎలా ఉంది అంటే ట్రోలింగ్ గురించే చెప్పాలి. థియేటర్లో మా ఊడు వస్తే నవ్వుతున్నారు. ఎంట్రన్స్ పిల్లలు వచ్చారు. పిల్లల్ని నవ్వకపోయినా వాళ్ళు పాపం యాక్సెంట్, అమెరికన్ యాక్సెంట్లో సాంగ్స్ పాడారు. పాపం ఆడపిల్లలు ఇద్దరు కలిసి పాటలు పాడారు. అదేమో ఇంగ్లీష్ వాడు పాడినట్టే ఉంది తెలుగు నేర్చుకొని. అప్పటికే అది బీట్లో అట్లా కవర్ అయిపోయింది అనుకుంటే మా బుడ్డోడు ఆడి ఇంగ్లీష్ దాంట్లో దేవుడు అది మా తోట వాడు భరతీయుడు అని మోహన్ బాబు డైలాగ్ ఉంటుంది. అలా చెప్పినట్టు అనిపించింది తాండ్రబాబు ఇల్లు ఆ సినిమాని. ఇంకా అది అయిపోయిందిలే అనుకునే లోపు మనోడు వస్తాడు. మనోడు ఎంట్రన్స్ కొన్ని సిచ్యువేషన్స్లో, ఎపిసోడ్స్లో ఒక పర్సన్ బాగోడు, ఈ యాంగిల్లో పెట్టిన చూస్తే బాగోడు, యాంగిల్లో పర్సన్ బాగోడు అని మార్చి, లేదంటే ఇందులో బాగుంటాడు అందులో చేస్తే బాగుంటుంది. చాలా చోట్ల మనోడు యాంగిల్లో బాగోడు కదా, ఎందుకు చూపిస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటివి చాలా ఉంటాయి. మనం ఇందులో బాగుంటాం, అలా బాగుంటాం, ఇది చేస్తుంటే బాగుండేది. ఇంకా ఈ సినిమాలో దమ్ము చూపిద్దాను ఫస్ట్ హాఫ్ మొత్తం విష్ణుబాబు దమ్ము చూపించడానికి ఉంటుంది. వీలున్నంత వరకు ఆయన దమ్ము చూపించారు. జనాలు దమ్ము తొలగడేశారు. ఇంకా వెయిటింగ్ ఫర్ ప్రభాస్ అని సెకండ్ హాఫ్ వెయిట్ చేస్తున్న సెకండ్ హాఫ్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మన విష్ణుబాబు చూడాలి, దమ్ము చూడాల్సిందే. ఇప్పుడు లాస్ట్లో ఒక 20 minutes ఎంత ఉంది, ప్రభాస్ వచ్చాడు. ప్రభాస్ ఏం చేయలేదండి నిజానికి. ఒక విష్ణునే ఏదో చాలా చేసుకున్నాడు. కానీ యాజ్ పర్ ప్రభాస్ జనాలంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు ప్రభాస్ని. ఇచ్చినంతసేపు విజిల్ వేసారు. ప్రభాస్ వెళ్ళిపోయాడు. 120 మంది, 130 మందిలో సుమారుగా 30 మంది వెళ్ళిపోయారండి. ప్రభాస్ ఎపిసోడ్ అయిపోయినా 30-40 మంది వెళ్ళిపోయారు థియేటర్లో నుంచి. వాళ్ళకి అనవసరం. వాళ్ళు అసలు తర్వాత ఏం జరిగింది ఏంటి, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. కానీ ఆ ఎపిసోడ్ తర్వాత శివ శంకర్ అదే శివుడిది సాంగ్ ఉంది, ఎపిసోడ్ బాగుంది, చూసిన వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఇంకా క్లైమాక్స్లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళున్నంత వరకు చాలా చోట్ల ఇది శివుడికి ఆయన లోబడిపోయినట్టుండే ఎపిసోడ్లు. కానీ ఫాదర్, ఇప్పుడు ఇందులో కన్నప్ప ఫాదర్ క్యారెక్టర్ శరత్ కుమార్ గారు చేశారు. ఆయన క్యారెక్టర్కి ఈయన లోబడి ఆయన చెప్పింది వినే సీన్స్ ఉంటాయి. అక్కడ ఏంట్రా మనోడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే మనోడు మోహన్ బాబు గారి దగ్గర అంత యాక్ట్ చేస్తాడేమో, యాక్టీస్ పెట్టేసాడు ఇక్కడ. ఆ ఎపిసోడ్స్లో చాలా బాగా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. బలుపు చూపించాలి, కొన్ని సందర్భాలు ఉంటాయి బలుపు చూపించే సందర్భాలు. అక్కడ కూడా చాలా హీరోటిక్ ఎక్స్ప్రెషన్స్ తప్ప వీళ్ళున్నంత వరకు ఎక్కడ ఏం చేయాలో అన్నీ 100% చేశారు. ఇంకా ఆవిడ మధుబాల గారు ఉన్నారు. ఆవిడ ఏదో పొరపాటున విష్ణు అనుకున్న మోహన్ బాబు వల్ల సన్ ప్రభాస్ అని అన్నారు. ఆవిడ పేరు కనీసం అక్కడే స్క్రీన్ మీద వేయలేదు, బుక్ మై షోలో వేయలేదు. ఈ ఈగో ఏదో సినిమా మీద పెట్టి సినిమా బాగా చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఉందండి, చాలా అందంగా ఉన్నారు ఆవిడ. వీళ్ళున్నంత వరకు బాగానే చేసుకున్నారు ఆవిడ కూడా. ఇంకా మ్యూజిక్, అందరూ మ్యూజిక్ కొంచెం కుదరలేదని ఆడిడు అన్నారు. కానీ నాకైతే ఇప్పుడు ఈ పిక్చర్లో ఏ సందర్భానికి ఏ మ్యూజిక్ కావాలంటే, అంటే రన్నింగ్ థీమ్ లేదు. ఇప్పుడు మనకి అలవాటు అయిపోవాలా టోడం అని మన వీడిది దేవిశ్రీ ప్రసాద్ గారిది మ్యూజిక్ అలవాటు అయిపోయి ఉన్నాం. మనకు ఒకటే ట్యూన్ ఉంటుంది స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా, అదొక ఫిక్స్డ్ ట్యూన్ లాగా. తర్వాత మధ్యలో ఎక్కడైనా పాటలు కావాల్సి వచ్చి కొట్టి అలాంటి క్యాచ్ ట్యూనే ఉండదు. ఆ సందర్భానికి ఆ మ్యూజిక్కి ఏది బాగుంటుందో అది బాగున్నట్టు ఉంటుంది. ఇంకా మోహన్ లాల్ గారి ఎంట్రన్స్ ఉంటుందండి, అక్కడ కొట్టారు మ్యూజిక్. అసలు దడ చప్పట్లు కొడతానే ఉన్నా. ఆయన వచ్చి ఆయన ఎపిసోడ్ అయ్యి ఆయన ఎపిసోడ్తోనే
చిన్న బ్రేక్ తీసి మళ్ళీ ఆ ఎపిసోడ్ ఎక్సలెంట్ ఎంజాయ్ చేస్తారు మీరు. ఇంకా ఈ సినిమాలో ఎంజాయ్ చేయలేనిది ఏమన్నా ఉందంటే, అంటే ఎంజాయ్ చేయలేమని కాదు, ఆయన చేస్తుంటాడు. అది ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారో జనాలు అంటే కొన్ని కొన్ని ఉంటాయి. అన్నిట్లో బాగా డిసప్పాయింట్ అయిపోయిన ఎపిసోడ్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో ల్యాగ్ 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 వెళ్తుందిలే ఏదోలే అనుకుంటుంటే ఉన్నట్టుండే మనోడు త్రిశూలం పట్టుకున్న ఎపిసోడ్కి ఎదురు ఫైర్ వేసేసి ఏదో చేశారు. ఒక 2 సెకండ్స్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ పౌనకం వచ్చేసింది బాడీకి. ఇచ్చేస్తాడు రా మా వాడు చూడరా అని అంటే, ఈ అమ్మ మా వాడు చంపేసాడేమో ఫిక్స్ అయ్యేంతే ఆ సోలో విసిరేసాడు సార్. అసలు అది ఎలా ఉందంటే నాకు అది చెప్పడానికి ఫైర్ వెళ్ళిపోయింది. ఇంకా మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పేద్దాం చూడడం కాదు మనం. యాజ్ యూజువల్ ఆయన ఏం చేయాలో అది చేస్తాడు, నేను చెప్పింది చేస్తాడు. ఏదైనా కష్టపడి వచ్చాడు కాబట్టి అతి మాత్రం చేయడు, చెప్పింది చేస్తాడు, అదే చేశాడు. ఇంకా ఈ సినిమాలు అన్నిటికన్నా నాకు వెనకాల క్యారెక్టర్స్లో బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ పెట్టారండి మోహన్ బాబు వెనకాల. అసలు నాకు అసలు ఎందుకు ఇక్కడ ఈయన ఏదోగాడు వదిలితే ఏదో చాడు మంచి క్యారెక్టర్ చేసుకుని జల్లేపి వెనకాల ఎందుకు నుంచో పెట్టారు అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉండేవాళ్ళు ఎప్పుడు అట్టనే పెట్టుకున్నారు. బ్రహ్మానందం గారు ఆయన ఏదో ఇష్టానికి పెట్టుకున్నారు. బ్రహ్మానందం గారిది ఊరికే ఓ స్టోరీ రన్ చేయడానికి వచ్చిన క్యారెక్టర్ లాగా ఏదో ఉండాలిగా. బ్రహ్మానందం గారు కాస్త కామెడీ స్టేజ్ మీద చేయడానికి పెద్ద ఆయన అలా ఆయన క్యారెక్టర్ చేయించారు. అది కూడా వీళ్ళున్నంతవరకు నవ్వు అయితే తెప్పింది కానీ ఓకే. ఆయనతో పాటు సప్తగిరి కాంబో, ఇంకా కాంబో ఉందిగా ఉన్నారంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి, సీక్వెన్స్ ఉన్నాయి. అసలు ర్యాంప్ పుట్టించేటట్టు ఉన్నాయండి, ఉన్నాయి. అది పుట్టిలేదు అంతే, అది రాసిన దాంట్లో ఉన్నట్టు ఏదో. ఇంకా కొన్ని చోట్ల బ్లర్ షాట్లు వేసారు. ఓ అమ్మాయి దీంట్లో బ్లర్ షాట్లు కూడా సరేలే స్టార్టింగ్లోనే వేసారు. ఇంకా ఇల్లు కొద్ది ఇంకెన్ని ఉంటాయో అనుకున్నా, ఇంకేం లేవు, అదొకటే. ఇంకా అన్నీ బాగుంటాయండి పిక్చర్లో, చూడటానికి ఓపిక ఉండాలి. ఇంకా ఈ సినిమా నేను మొన్న అన్న మా ఊరు బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా 50 కోట్లు కొట్టిద్ది అన్నాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఏమో కానండి మినిమం 30-35 కోట్ల కలెక్ట్ చేసిద్ది. ఇది విష్ణు కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి ఈ సినిమాకి. అంటే మనోడు మంచి బిజినెస్ మ్యాన్ అంటారు కదా, ఆ లెక్కలేదో వేసుకున్నట్టున్నాడు. ప్రభాస్కు 100 కోట్లు, ఎందుకంటే ప్రభాస్ అటర్ బ్లాక్ సినిమాలకు 300 కలెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్రభాస్ ఉన్నందుకు 100 కోట్లు వస్తాయేమో. మోహన్ లాల్ గారికి ఒక 3 కోట్లు, అక్షయ్ కుమార్ గారికి ఒక 3 కోట్లు, ఇంకా మన ఈయన ఉన్నారు శరత్ బాబు గారికి 1 కోటి, మోహన్ బాబు మీద తెలుగులో ఒక 5 కోట్లు వచ్చినా ఎంత కొంత వస్తాయిలే అని ఎక్స్పెక్ట్ చేసి లీస్ట్ మార్కెటింగ్ ప్రైస్లో ఎంత వేసుకున్నా మొత్తం మీద 35-40 కోట్ల హైయెస్ట్ కలెక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. దయచేసి ఫేక్ చేసుకోకండి. నాకు తెలుసు మీరు అద్భుతమైన స్థాయికి వెళ్తారు, మీకు అటు దమ్ముందండి, మీరు చేయగలరు. ఆ బాడీ మెయింటెనెన్స్ అద్భుతంగా చేశారు. హీరోయిన్ డాన్స్ సూపర్ చేసింది. మంచి కథ, మొత్తం మీరే మోసేలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది, తీసుకొని పోయింది సార్. అల్లేళ్ళని పెట్టి అల్లేళ్ళు సాయాలు అవసరం లేదు. ఇంకా సినిమాలో బాగా ఇంప్రెస్ చేసిందారంటే బుడ్డోడాడు విష్ణు వాళ్ళ అబ్బాయి, చిన్నపిల్లడు, ఆడి వాయిస్ తప్ప ఆడి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అదరగొట్టేసాడు. అది చాలా బాగా నచ్చినాయి, చాలా బాగా చేసి ఆడ మంచి హీరో అవుతాడు. మనోడు ఎప్పుడు అవుతాడో తెలియదు కానీ ఆడి పెద్దోడు అయినా వెంటనే స్టాప్ హీరో అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి.